ఎన్నో సంవత్సరాల నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డిని విపరీతంగా అభిమానించే వాళ్ళు ఉంటారు కదా మన దగ్గర. అన్ని పార్టీలకి పెద్ద పెద్ద లీడర్లకు ఉంటారు. రామారావుకు ఉన్నారు, చంద్రబాబుకు ఉంటారు, వైఎస్ రాజశేఖర రెడ్డికి ఉంటారు. సో ఈ వైఎస్ రాజశేఖర రెడ్డిని ఎన్నో సంవత్సరాలుగా అభిమానిస్తున్న ఈ పల్లెటూరులో ఉండేటువంటి కొంతమంది పెద్దవాళ్ళు, కొంతమంది కాదు చాలామంది ఒక రకమైనటువంటి క్షోభ ఫీల్ అవుతున్నారు. వాళ్ళ కుటుంబం కాకపోయినా, జరుగుతుంది వాళ్ళ కుటుంబం అవ్వకపోయినా కూడా వాళ్ళు ఒక రకమైనటువంటి దిగులుతో ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డలే ఇట్లా రోడ్డు మీద పడి ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకుంటూ అధికార పీఠం కోసం లేకపోతే వాళ్ళ మధ్య జరిగినటువంటి ఆస్తుల పంపకాల కోసం కారణం ఏదనేది ప్రపంచానికి తెలియకపోయినా వీళ్ళు ఇట్లా దెబ్బలాడుకోవడం అనేది మాత్రం ఈ పెద్దవాళ్ళు ఎవరైతే వైఎస్ రాజశేఖర రెడ్డిని ఇష్టపడతారో వాళ్ళు అస్సలు తీసుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కొన్ని లక్షల కోట్ల క్యాడర్ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో వేళ్ళు నూనుకున్నటువంటి క్యాడర్ ఉంటుంది. అదంతా వైఎస్ రాజశేఖర రెడ్డికి సపోర్ట్గా ఎన్నో సంవత్సరాల నుంచి మారారు. అందులో చాలామంది తర్వాత కాలంలో జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా మారినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళందరూ కూడా ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలను తట్టుకోలేకపోతున్నారు. వీళ్ళే తట్టుకోలేకపోతే మరి వైఎస్ విజయమ్మ పరిస్థితి ఏంటి? వైఎస్ విజయమ్మ తన చేతులతో పెంచినటువంటి తన పిల్లలు, తన భర్త చనిపోవడం, అటువంటి తరుణంలో పిల్లలు ఇట్లా ప్రవర్తించడం, ఆయన చనిపోయి 10 ఏళ్ళు కూడా కాలేదు. ఈ టైంలో పిల్లలు ఇట్లా తయారయ్యారు, ఇట్లా దెబ్బలాడుకునేటువంటి పరిస్థితి ఇద్దరి మధ్య వచ్చింది. ఎవరి తప్పో అందరికంటే బాగా ఆవిడకి తెలుసు. కానీ సరిచేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఆవిడ ఉండిపోయారు. సో ఈ రకమైనటువంటి పొలిటికల్ తలనొప్పిల మధ్య వైఎస్ విజయమ్మ ఏపీ రాజకీయాల్లో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు అంటూ రకరకాల వార్తలు గుప్పమంటున్నాయి. జగన్మోహన్ రెడ్డితో 2019 ఎలక్షన్ తర్వాత పార్టీకి సంబంధించినటువంటి ఏవో ఇష్యూస్ అయిన తర్వాత ఆమె జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా దూరంగా ఉన్నటువంటి వైఎస్ షర్మిల ఆ తర్వాత తెలంగాణలో పార్టీ పెట్టి తెలంగాణలో పోటీకి సంసిద్ధమవుతున్నప్పుడు వైఎస్ విజయమ్మ వెనకాలే నిలబడ్డారు. తన కొడుకు వరకు వచ్చేయచ్చు, రాజమాతలాగా వైఎస్ భారతి వద్ద ఉండొచ్చు, హ్యాపీగా తాడేపల్లి ప్యాలెస్లో ఉండొచ్చు. కానీ ఆమె అట్లా కాకుండా తన కూతురికి అండగా నిలబడాలని కోరారు. లేదా ఆమె ఏపీలో పెడతానంటే కాదని ఒప్పించి మరి తెలంగాణలో పెట్టారో మనకు తెలియదు. కానీ కూతురికి అండగా ఆమె నిలబడ్డారు. అల్లుడు బ్రదర్ అనిల్కి అండగా ఆమె నిలబడ్డారు. తెలంగాణలో ఆమె పార్టీ పెట్టి తన తండ్రి, తన భర్త అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను తన కూతురు నిలబెడతాననే మాట ఇచ్చినప్పుడు డెఫినెట్లీ ఆమెకి అండగా ఉండాలి అని కోరుకున్నారు వైఎస్ విజయమ్మ. కానీ ఆ తర్వాత ఏపీకే వచ్చి సొంత కొడుకు మీదే ఆమె యుద్ధాన్ని ప్రకటించినప్పుడు డెఫినెట్లీ వైఎస్ విజయమ్మ యాక్సెప్ట్ చేయలేకపోయి ఉంటారు అనేది చాలా సహజంగా చెప్పొచ్చు. ఏ తల్లి యాక్సెప్ట్ చేయగలుగుతుంది? ఈ దేశ చరిత్రలో ఏ తల్లి కూడా చూడనటువంటి ఒక సంక్లిష్టమైన పరిస్థితిని వైఎస్ విజయమ్మ ఈరోజు చూస్తున్నారనలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఆమె తెలంగాణలో పార్టీ కాంగ్రెస్లో విలీనం చేసేటప్పుడు, కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకునేటప్పుడు నిజానికి పాదయాత్ర ఆపేసి ఎలక్షన్లో పోటీ చేయకూడదు అనే నిర్ణయం తీసుకుని కాంగ్రెస్కి దగ్గర అవుతున్న తరుణంలోనే వైఎస్ విజయమ్మకి, వైఎస్ షర్మిలకి మధ్య రకరకాల ఇష్యూస్ నడిచాయని, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఈ స్టెప్స్ అన్నీ ఉన్నాయని, తెలంగాణలో కనుక ఆమె పార్టీ చేప చుట్టేస్తే నెక్స్ట్ టార్గెట్ ఏపీ మీదే పడుతుంది కదా, అప్పట్లో ఏపీలో వస్తానన్నటువంటి వ్యక్తిని నేనే కదా ఆపాను తెలంగాణకు వచ్చేలాగా, ఇప్పుడు తనేంటి మళ్ళీ ఇట్లా ఏపీ వైపే అడుగులు వేస్తుంది అనే ఒక భయంతో అప్పటి నుంచి ఆమెని కంట్రోల్ చేయడానికి, ఆమెను ఒప్పించడానికి, కన్విన్స్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేసేటువంటి విజయమ్మ ఎప్పటికప్పుడు ఫెయిల్ అవుతూ వచ్చారు. అట్లాగే ఆమె భర్త కూడా షర్మిల వైపే స్ట్రాంగ్గా నిలబడడం, షర్మిల భర్త కూడా నిలబడడం, ఇదంతా కూడా వైఎస్ విజయమ్మకి యాక్సెప్టెన్స్ లేనటువంటి ఒక సిచ్యువేషన్. ఏ తల్లి కూడా ఈ రకమైనటువంటి అంశాలను యాక్సెప్ట్ చేయలేరు. ఇది డెఫినెట్లీ ఏ ఇంట్లో అయినా జరిగేటువంటి అంశమే. షర్మిల తప్పు చేసిందా, జగన్ తప్పు చేశారా నేను అనట్లా. ఓవరాల్గా చూసుకుంటే ఎవరి తప్పైనా కూడా అల్టిమేట్గా ఆక్వర్డ్ పొజిషన్లో ఉంచబడ్డారు వైఎస్ విజయమ్మ, అందులో ఎటువంటి సందేహం లేదు. సో తెలంగాణలో ఎట్లయితే షర్మిలకు సపోర్ట్ చేశారో ఏపీలో మాకు సపోర్ట్ చేయాలి, మాతో పాటు ఉండాలని జగన్మోహన్ రెడ్డి కనుక ఆమెని కాస్తంత ఫోర్స్ చేస్తే ఆమె డెఫినెట్లీ వైసీపీలో ఏదో ఒక కీలక నియోజకవర్గం, వైజాగ్ లాంటి ఒక కీలక నియోజకవర్గం తరఫున పోటీ చేసి తీరతారు వైఎస్ విజయమ్మ అంటూ మనకు వార్తలు అందుతున్నాయి. ఆమె గనక పోటీ చేస్తే వైసీపీ పార్టీ తరఫున పోటీ చేస్తే వైఎస్ షర్మిలకి ఇది చాలా పెద్ద తలకినొప్పిగా మారేటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. వైసీపీ నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం వైఎస్ విజయమ్మ నిలబెట్టడం కోసం వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తున్నారని, విజయమ్మ ఇంకా తన అంగీకారాన్ని తెలపలేదని, కానీ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ మాత్రం వైఎస్ విజయమ్మని నిలబెట్టడం కోసమే ఆయన అల్టిమేట్ ఫోర్సెస్ అన్ని యూజ్ చేస్తున్నారని, ఇన్నాళ్ళు వైఎస్ విజయసాయిరెడ్డిని ఉపయోగించారో, వైవి సుబ్బారెడ్డిని ఉపయోగించారో, సజ్జల రామకృష్ణారెడ్డిని ఉపయోగించారో షర్మిల్ని కట్టడి చేయడం కోసం వాళ్ళతో పాటు కుటుంబానికి చెందినటువంటి ఇంకొంతమంది సన్నిహితుల ద్వారా వెళ్ళి వైఎస్ విజయమ్మని కన్విన్స్ చేసే ఉద్దేశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే వైఎస్ విజయమ్మ హైదరాబాద్
హైదరాబాద్లోని లోటస్ పాండ్లో ఉంటున్నారు. కానీ వైఎస్ షర్మిల ఏపీలో రాజకీయం చేసుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి ఏపీలో రాజకీయం చేసుకుంటున్నారు. సో వైఎస్ విజయమ్మని మొన్నే లోటస్ పాండ్లో జగన్మోహన్ రెడ్డి కలిశారు కేసీఆర్ని చూడడానికి హైదరాబాద్ వెళ్ళిన తరుణంలో. సో ఈ ఓవరాల్ సినారియోలో కూడా ఆయన అక్కడ ఈ మెన్షన్ చేసినట్టుగా షర్మిల కనుక తన మీద తిరగబడితే, తల్లిగా నీ సపోర్ట్ నాకు ఉండాలి, ఒకప్పుడు ఈ పార్టీని నిలబెట్టింది నువ్వే, ఈ పార్టీ పెట్టింది నువ్వే, పార్టీ గౌరవ అధ్యక్షులుగా నువ్వు ఉండబట్టే వైఎస్ రాజశేఖర రెడ్డి భార్య గౌరవ అధ్యక్షురాలు ఉండడంతోనే ఈ పార్టీకి ఇంత వన్ వచ్చింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో షర్మిల కనుక నా మీద తిరగబడితే డెఫినెట్లీ నేను సపోర్ట్ నాకు కావాలమ్మా అన్నట్టు షర్మిల వైఎస్ విజయమ్మ దగ్గర జగన్మోహన్ రెడ్డి మాట్లాడినట్టుగా మనకు తెలుస్తుంది. సో త్వరలోనే ఆమెను కన్విన్స్ చేసే ఉద్దేశంలో పెద్ద పెద్ద నాయకులు వైసీపీలో నుంచి రంగంలోకి దిగబోతున్నారని తెలుస్తుంది. విజయమ్మ ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఇంకా తెలియదు. బట్ మీ అభిప్రాయంగా కామెంట్లో చెప్పండి.